హాయ్ వ్యూవర్స్, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్ అసలు ఎప్పుడు రాబోతుంది? ఆ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అసలు ఉన్నాయా లేదా? స్థానిక సంస్థల ఎలక్షన్స్, ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉన్నటువంటి ఈ సందర్భంలో నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఎంత మేరకు ఉంది? ఇంకా ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది? కామారెడ్డిలో తీసుకొచ్చినటువంటి బీసీ డిక్లరేషన్ ప్రకారం 42% బీసీలకి రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేనా ఇవ్వకపోయేనా? బీసీ యొక్క కులగణనకు సంబంధించి ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి వర్గీకరణలో ప్రధానంగా ఎస్సీ వర్గీకరణ మీద ఫోకస్ చేసి ఎస్సీ లోపల ఉన్నటువంటి వర్గాలకి ఏ విధంగా ఈ ప్రభుత్వం న్యాయం చేయబోతుంది? అన్నింటికన్నా ముఖ్యంగా ఎన్నో నెలలుగా మనం ఎదురు చేస్తున్నటువంటి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఇది ఈరోజు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి టాపిక్. దీంట్లో మనం ఒకసారి డిస్కస్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా రిజర్వేషన్లకు సంబంధించి కొంత అలజడి అయితే రేగిందని చెప్పొచ్చు. అంటే మనకి జూనియర్ లైన్మెన్ రిక్రూట్మెంట్ అనేది అక్టోబర్ 2024లో రావాల్సినటువంటి అవకాశం ఉన్నటువంటి ఈ నోటిఫికేషన్ అనేది ప్రస్తుతము ఎప్పుడు పడే అవకాశం ఉంది? దానితో పాటుగా ఏప్రిల్లో రాబోయేటువంటి సాధారణంగా చాలామంది అభ్యర్థులు క్యాలెండర్ ప్రకారం చూసుకునేటువంటి వాళ్ళు ఏప్రిల్ 2025లో రాబోయేటువంటి కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? అక్టోబర్ 2024 లోపల మొట్టమొదటిసారిగా క్యాలెండర్ ఇయర్ని మనకు ప్రకటించినప్పుడు ఆ క్యాలెండర్ ఇయర్ లోపల విద్యుత్ ఉద్యోగులకు సంబంధించి విద్యుత్ సంస్థలోని ఉద్యోగాలకు సంబంధించి ప్రభుత్వం తీసుకొని వచ్చేటువంటి మొట్టమొదటి ఈ జాబ్ క్యాలెండర్లో విద్యుత్ ఉద్యోగులకే ఎందుకు ప్రాధాన్యతనిచ్చారు? ఇలా ఇచ్చినటువంటి ఈ విద్యుత్ ఉద్యోగుల యొక్క ఉద్యోగ అవకాశాలు అక్టోబర్లో క్యాలెండర్ ప్రకారం రావాల్సిన రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో అది వాయిదా పడి ఎందుకు రిజర్వేషన్లు అనేవి తెర మీదికి వచ్చాయి? ఈ రిజర్వేషన్స్ మనం ఒకసారి పరిశీలిస్తే రిజర్వేషన్స్ ప్రకారము ఎంతోమంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నమాట మాత్రం వాస్తవమే. దీనికి కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొని వచ్చినటువంటి ప్రస్తుత సర్కార్ బీసీకి సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ గనక అమలు చేసేటువంటి అవకాశము కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఉందా లేదా? ఇదన్నీ కూడా 1,00,000 సమాధానాలతో ఉండడం జరిగింది. అంటే నోటిఫికేషన్ వచ్చే అవకాశాల గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది? నోటిఫికేషన్ రావడానికి ఇంకెంత సమయం పడుతుందనే విషయం చూడబోతున్నాం. దీనిలో ఇప్పుడు రిజర్వేషన్లకి చూస్తున్నాం కదా, ఈ రిజర్వేషన్లలో ఫస్ట్ వన్ మనం డిస్కస్ చేయవలసింది ఏంటండి అంటే జాబ్ క్యాలెండర్ గురించి. ఈ జాబ్ క్యాలెండర్ అనేది ప్రకటించిన తర్వాత ఈ జాబ్ క్యాలెండర్ని ప్రస్తుతము రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుందండి అంటే పూర్తిగా ఏ నెలలో ఏ ఎగ్జామ్ని కండక్ట్ చేయాలి, ఆ ఎగ్జామ్కు సంబంధించినటువంటి ముందస్తు నోటిఫికేషన్ని ఎప్పుడు మనం ఇవ్వడానికి అవకాశం ఉంది, ఆ ఇచ్చేటువంటి ఆ నోటిఫికేషన్ సంబంధించి పూర్తిగా దీని మీద మళ్ళీ తిరిగి అతి త్వరలో మరొక కొత్త జాబ్ క్యాలెండర్ రాబోతుంది. ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇంకా ఏ పోస్టులు ఉండేటువంటి అవకాశం ఉందో ఈ క్యాలెండర్లో చూడొచ్చు. విద్యుత్ సంస్థ లోపల జేఎల్ఎం రిక్రూట్మెంట్ కానీ, ఎస్పీడీసీఎల్లో ఉన్నటువంటి సబ్ ఇంజనీర్ యొక్క పోస్టులు కానీ, మరియు ఎన్పీడీసీఎల్ ఎస్పీడీసీఎల్ స్థాయిలో ఉన్నటువంటి ఏఈ ఉద్యోగ అవకాశాల గురించి ఏ స్థాయిలో చూసినా
సుమారుగా మనకు రావాల్సినటువంటి ఈ రిక్రూట్మెంట్లో 3800+ పోస్టులు అనేవి ఈ రిక్రూట్మెంట్లో ఉండబోతున్నాయి. కానీ ఈ రిక్రూట్మెంట్ అనేది మన విద్యార్థులందరూ అర్థం చేసుకునేది ఏంటండి అంటే, ఈ రిక్రూట్మెంట్ 2025వ సంవత్సరం 2026వ సంవత్సరం ఆర్థిక సంవత్సరం అనేటువంటి నివేదిక ఈఆర్సీకి పంపడం జరిగింది అని చాలామంది అనుకుంటున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లెక్కల ప్రకారం అక్టోబర్లో రావాల్సినటువంటి ఆ యొక్క నోటిఫికేషన్ ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్లో దిక్కు లేదంటే తిరిగి రివ్యూ చేసి పూర్తి జాబ్ క్యాలెండర్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకురాబోతుంది. దానికి ఏమని కారణం చెప్తారండి అంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రిజర్వేషన్ల యొక్క చిక్కుముడిని వీడడానికి. అయితే మనం ఏం చేయాలి అంటే, మనకిప్పుడు ఉన్నటువంటి నెలలేంటి, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ల పేరుతో మీరంతా ఎలక్షన్ కోడ్ పడిందని మీరు అనుకుంటున్నారు. దానితో పాటుగా స్థానిక సంస్థలకు సంబంధించి లోకల్ బాడీలకు సంబంధించి రిక్రూట్మెంట్ తొందరలో జరిగేటువంటి అవకాశం ఉందని కూడా అనుకుంటున్నారు. అంటే ఈ విధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మరియు సర్పంచ్ ఎలక్షన్స్లో ఎంపీటీసీ ఎలక్షన్స్ లోపట మన నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుందండి సార్ అంటే, మనకు దీని మీద మనం ఒకసారి ఆలోచిస్తే ఫిబ్రవరి మంత్, దాంతోపాటుగా మార్చ్ నెల అనేది ఎవరెవరైతే ఇప్పుడిప్పుడే పుస్తకాన్ని చదవాలి అనుకుంటున్న వారు ఉంటారో వాళ్ళందరికీ ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది. ఈ ఫిబ్రవరి మంత్, మార్చ్ మంత్ లోపల పూర్తిగా మనం కనుక సబ్జెక్టు మీద ఫోకస్ చేస్తే ఈ తిరిగి రాబోయేటువంటి ఈ జాబ్ క్యాలెండర్ లోపల 2025-26 సంవత్సరానికి భర్తీ చేయాలి, పూర్తి కావాలి. 25-26 సంవత్సరం లోపు భర్తీ కావలసినటువంటి జాబ్ క్యాలెండర్లో ప్రప్రథమంగా తీసుకొని వచ్చినటువంటి విద్యుత్ సంస్థ ఉద్యోగాలకు సంబంధించి ఆ రివ్యూను గనక ప్రభుత్వం ప్రకటించేది ఉంటే పూర్తి స్థాయిలో మనకి జాబ్ క్యాలెండర్లో అత్యధిక ఉద్యోగాలు మనకు వచ్చే అవకాశం ఉంటుంది, కేవలం విద్యుత్ సంస్థ. దాని తర్వాత డిపార్ట్మెంటల్, ఎస్ఐ మరియు కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఉండబోతున్నాయి. దీంట్లో మనం చేయాల్సింది ఏంటండి అంటే, ఈ ఫిబ్రవరి, ఈ మార్చ్కు సంబంధించినటువంటి ఈ క్లాసెస్ అంటే ఈ విధంగా మనం కోచింగ్ ప్రిపేర్ అవ్వడం, సబ్జెక్ట్ మీద ఎక్కువ స్థాయిలో గ్రిప్పును పెంచుకోవడం, వివిధ రకాల ఎగ్జామ్స్ని మనం రాయడం, పూర్తి స్థాయిలో ఎఫర్ట్ని చూపించడం ద్వారా మనం 100% సక్సెస్ కావడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ చాలామంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు రిక్రూట్మెంట్ లేదు, ఏదో కోచింగ్ సెంటర్ల వాళ్ళు చెప్తున్నారు అనుకుంటారు. కానీ రేపు కనుక రిక్రూట్మెంట్ వచ్చిన తర్వాత అసలు కథ ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. రేపు రియల్ కాంపిటీటర్ ఖచ్చితంగా రిక్రూట్మెంట్ రావడానికన్నా ముందే ఫిబ్రవరి, మార్చ్ నెల అనేది మనకు ఉంది కాబట్టి ఇంకా ప్రిపరేషన్ని స్టార్ట్ చేయని వాళ్ళు దాదాపుగా 98% ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. దాదాపుగా 100లో జస్ట్ ఇప్పుడు 2% వాళ్ళే పుస్తకాలు బట్టి చదవడం జరుగుతూ ఉంటుంది. దీనికోసం మన యొక్క ఇన్స్పైర్ ఇండియా అకాడమీ కేవలం 1999 రూపీస్కే పూర్తి స్థాయి ఆన్లైన్ కోర్సుని మీకోసం అందించడం జరుగుతుంది. ఈ కోర్సులో పూర్తి స్థాయిగా అన్ని క్లాసెస్ని ఈ కోర్సులో మేము అందించడం జరుగుతూ ఉంటుంది. ఈ క్లాసెస్తో పాటుగా దీనిలో పూర్తి స్థాయిలో విద్యార్థుల్లో ఉన్నటువంటి నైపుణ్యానికి తగ్గట్టుగా గ్రాండ్ టెస్టులు కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ గ్రాండ్ టెస్టుల పార్టిసిపేషన్ ద్వారా ఆన్లైన్లో శిక్షణ తీసుకునేటువంటి వేల సంఖ్యలో ఉన్న విద్యార్థుల్లో మీరు ఏ స్థాయిలో ఉన్నారు అనే విషయం కూడా పూర్తి స్థాయి ఎఫర్ట్తో తెలుస్తూ ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఎవరైనా సరే 100% మనం స్టార్ట్ చేయాలి, ప్రిపరేషన్ని స్టార్ట్ చేయాలి, ముందుకెళ్ళాలి. ఈ రాబోయేటువంటి ఈ ఫిబ్రవరి మార్చ్ నెలలు మనం వినియోగించుకుంటే ఏప్రిల్ వరకు మనం పూర్తి స్థాయి ఎఫర్ట్ని మనం ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఆఫ్లైన్ క్లాసెస్ని అందించడం జరుగుతూ ఉంటుంది. ఈ ఆఫ్లైన్ క్లాసెస్ని పూర్తి స్థాయి లోపల అందించడం జరుగుతూ ఉంటుంది. దీని లోపల మనకి హనుమకొండ లోపల మరియు హైదరాబాద్ లోపల 2 చోట్ల ఇన్స్పైర్ ఇండియా అకాడమీ బ్రాంచెస్ ద్వారా ఆఫ్లైన్ క్లాసెస్ని ప్రత్యేకంగా అందించడం జరుగుతుంది. ప్రతిరోజు క్లాసెస్ నిర్వహిస్తూ టెస్ట్ సిరీస్ల ద్వారా విద్యార్థుల లోపల క్లాసెస్ ఎంతవరకు విన్నారు,
ఆ విన్నటువంటి క్లాసెస్ని ఏ స్థాయిలో నేర్చుకున్నారు అనేటువంటి అంశాన్ని కూడా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ. అంటే విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మకత, కాంపిటేటివ్ మీద ఉన్నటువంటి అవేర్నెస్ని గుర్తించడానికి ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంకా చాలామంది పిల్లలు ఏంటండి అంటే ఇన్స్పైర్ ఇండియా అకాడమీకి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ అండి. ఈ బుక్ మార్కెట్లో లభించేటువంటి ఎన్నో రకాలైనటువంటి పుస్తకాలకి ఇది ప్రత్యేకమని చెప్పచ్చు. ఏంటంటే అంటే ఒక సగటు విద్యార్థి చదివేటప్పుడు, అనాలసిస్ చేసేటప్పుడు ఏ విధంగా అనాలసిస్ని రూపొందించుకుంటాడంటే అంటే ఈ పుస్తకం చూడగానే అమ్మో ఇంత లావుపాటి పుస్తకం నేను చదవాలా అనుకుంటాడు. కానీ ఇందులో 100% సబ్జెక్ట్ని మనం ఒక్కొక్క పేజీని తిప్పేటప్పుడు అందులో ఉన్న కంటెంట్ని మనం గనక బైహార్ట్ చేసుకుంటూ నెమ్మదిగా వెళ్తే ఈ పుస్తకం యొక్క స్థాయి అనేది మీకు అర్థమైపోతుంది. ఈ పుస్తకంలో మొత్తము మనకి ప్రీవియస్ పేపర్లన్నీ ఇందులో కవర్ చేయడం జరిగింది. దీంట్లో మనకి సుమారుగా మనకు ఉన్నటువంటి 10 చాప్టర్స్ ఏంటండి? ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఈ ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీతో పాటు కొంతమంది ఎలక్ట్రిసిటీలు దాదాపుగా 104 పేజీల వరకు రాయడం జరిగింది. అంటే డీప్ ఇన్ఫర్మేషన్ని, ఒక సర్క్యూట్ ప్రాబ్లమ్స్ని ఏ విధంగా చేయాలి అనే విషయం. ఫర్ ఎగ్జాంపుల్ కిర్చాఫ్ లా కానీ, కేసీఎల్, కేవీఎల్ లాలను బట్టి కానీ మనకు ఒక రెసిస్టెన్స్ని ఈ విధంగా సర్క్యూట్స్లో ఇస్తే ఏ విధంగా చేయాలనేటువంటి పర్టికులర్ ఇన్ఫర్మేషన్ని దీంట్లో తీసుకొని రావడం జరిగింది. దాంతోపాటుగా మనకు హ్యాండ్ టూల్స్ అంటే మనం ఉపయోగించేటువంటి ఎలక్ట్రికల్ టూల్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క టూల్స్కి సంబంధించి ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాన్ని ఒక చార్ట్ రూపంలో తీసుకొని రావడం జరిగింది. మళ్ళీ దాంతోపాటుగా ప్రతి యూనిట్లో ఉండేటువంటి ప్రతి ఒక్క ఫార్ములాని, ప్రత్యేకంగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని కూడా ఈ టెక్స్ట్ బుక్ లోపల చివరన లెసన్ వైజ్ ప్రతి ఒక్క ఫార్ములాని, అప్లికేషన్స్ని, ఒక ప్రాబ్లం వస్తే మనం ఏ విధంగా చేయాలి అనేటువంటి అంశాన్ని, అన్ని లెసన్లకు సంబంధించినటువంటి కంటెంట్ని దీంట్లోపట ఒక జస్ట్ మనం ఏమనొచ్చు అంటే ఒక షార్ట్ నోట్స్ లాగా పూర్తి స్థాయిలో రాయడం జరిగింది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటండి అంటే దీనిలో అంటే ఏంటి, ప్రీవియస్ ఇవి అంటే గతంలో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల లోపట నిర్వహించినటువంటి అన్ని టెస్ట్ సిరీస్లు, ప్రీవియస్ పేపర్లన్నీ కూడా ఇందులో తీసుకొని రావడం జరిగింది. అన్నీ దీంతో పాటుగా మోడల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెసన్ మనం చదివామనుకోండి, ఆ లెసన్కు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ని కూడా దీంట్లో ఈజీగా సగటు విద్యార్థికి, యావరేజ్ విద్యార్థికి కూడా అర్థం చేసుకునే విధంగా దీన్ని రూపొందించడం జరిగింది. ఈ మధ్యకాలంలో నాకు ఒక ఓయూ నుంచి ఒక స్టూడెంట్ వచ్చాడు. ఆ స్టూడెంటు ఐ థింక్ అతను పిహెచ్డి స్కాలర్ చేస్తున్నాడట. ఇప్పుడు అతను వచ్చేసి, సార్ మీ టెక్స్ట్ బుక్ చాలా బాగుంది, మీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని చదివితే చాలా సగటు విద్యార్థి కూడా అర్థమయ్యే విధంగా ఉంది అని అతను నా దగ్గరికి వచ్చి నా చేతుల మీదుగా ఒక టెక్స్ట్ బుక్ని తీసుకుని కూడా పోవడం జరిగింది. ఈ బుక్ లోపల చూస్తే ఒకసారి ఈ బుక్లో ఉన్నటువంటి కంటెంట్ని ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా అంటే ఒక ఆర్టిజన్ మిత్రుడు కావచ్చు, ఒక అన్మ్యాన్ కార్మికుడు కావచ్చు, ఎన్నో సంవత్సరాలు పుస్తకాన్ని పక్కన పెట్టినటువంటి విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తులుగా ఫ్యామిలీని వదిలిపెట్టలేక ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు కదా, నోటిఫికేషన్ వస్తే ప్రిపేర్ అవుతాను అనేటువంటి చూసేవాళ్ళు కావచ్చు, ఈ టెక్స్ట్ బుక్ను చదివి చాలా బాగుంది సార్ అని చెప్పినటువంటి రివ్యూస్ చాలా వరకు ఉన్నాయి. ఈ బుక్ లోపల ప్రతి చాప్టర్ని అంటే మనకేంటి టెక్నికల్ కదా, టెక్నికల్ సబ్జెక్ట్ లోపల మనకి ఏముంటాయి, మొత్తం 10 చాప్టర్స్ ఉంటాయి. ఈ 10 చాప్టర్స్ని అన్ని మార్కెట్ లోపల బుక్స్ షార్ట్ మెథడ్స్లో రాయడం జరిగింది. నేను దీన్ని విశ్లేషణాత్మకంగా చదువుకుంటూ పోతే అది కళ్ళకు కట్టినట్టుగా ఆ రూపాన్ని ఏ విధంగా చిత్రీకరించారు అన్నట్టుగా, దాన్ని ఎలా నిర్మించారు ఒక ట్రాన్స్ఫార్మర్ అన్నట్టుగా అట్లా తీసుకొని రావడం జరిగింది. ఒక ఇమాజినరీ ఆస్పెక్ట్తో ఈ పుస్తకంలో ప్రతి వర్డ్ని రాయడం జరిగింది. దీనిలో ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ అయస్కాంతత్వము, బ్యాటరీస్, ఏసీ ఫండమెంటల్స్ అండ్ సర్క్యూట్స్, బేసిక్ ఎలక్ట్రానిక్స్, నెక్స్ట్ డీసీ మిషన్, ఏసీ మిషన్, ట్రాన్స్ఫార్మర్, ప్రతి కంటెంట్ వచ్చింది. అన్ని ప్రీవియస్ పేపర్లు వచ్చాయి. ప్రతి లెసన్ వెనకాల మళ్ళీ ఏం చేయడం జరిగిందంటే మరి విద్యార్థులు మరి ఈ లెసన్ ఏ విధంగా అర్థం చేసుకున్నారు, దానికి సంబంధించినటువంటి అప్లికేషన్స్, దాని ప్రాబ్లమ్స్, దాని లోపల ఉండేటువంటి అంటే క్వశ్చన్స్ని ఏ విధంగా అడుగుతారు, మామూలు స్థాయి కాదండి, డిప్లొమా స్థాయి వరకు, ఇంకా బీటెక్ స్థాయిలో అక్కడక్కడ టచ్ చేయడం జరిగింది. డిప్లొమా స్థాయి వరకు ఎక్కడెక్కడ ఏమేం కావాలో అన్ని అంశాలు ఈ పుస్తకంలో తీసుకుని రావడం జరిగింది. ఒక విద్యార్థి కనుక
జూనియర్ లైన్మన్ ఉద్యోగం సాధించాలంటే సగటు విద్యార్థి అని చెప్తున్నా, ఒక ఆర్టిజన్ మిత్రుడు అనుకోండి, అతని చేతిలో ఒక 20 మార్కులు ఉన్నాయి, ఇంకొక 28 మార్కులు సంపాదించుకున్నాడు అనుకోండి, ఆటోమేటిక్గా క్వాలిఫై అయ్యి 48 మార్క్స్ ఉన్నాయి. అదృష్టం బాగుండి ఇంకొక 30 వచ్చాయనుకోండి, అందరికన్నా ముఖ్యంగా ఆయన 50 మార్కులతో ఉంటాడు. అటువంటి వాళ్ళు లాస్ట్ ఇయర్ నేను థర్డ్ ఎడిషన్ పుస్తకం రాసినప్పుడు చాలామంది సక్సెస్ అయ్యారు. ప్రత్యక్షంగా మీ టెక్స్ట్ బుక్ చూసి మీ ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవడం ద్వారా మాకు ఎంతో ప్రయోజనం చేకూరింది సార్ అని చెప్పిన వాళ్ళు కోకోలలో చాలామంది ఉన్నారు. కాబట్టి దీని లోపట మనం ఏ స్థాయిలో ప్రిపేర్ అయితే బాగుంటుంది అనే విషయాన్ని ఇందులో రాయడం జరిగింది. అంతా 100% తీసుకురావడం జరిగింది. ఇది 65 మార్కులు. మరి ఇంకా 15 మార్కుల సంగతి ఏంటి సార్ అంటే, మీరు కనుక ఆన్లైన్ వేదికలో కనుక ఆన్లైన్ స్టూడెంట్ అయి ఉంటే మీకు నోటిఫికేషన్ రాగానే మీకు ఫాస్ట్ రివిజన్ బ్యాచ్ ఉంటుంది ఆన్లైన్లో. అందులోపట 15 మార్కుల జిఎస్కి సంబంధించి అన్ని వీడియోస్ అందులో మీకు అందుబాటులోకి తీసుకొని రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా డోంట్ వరీ, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మీ అందరికీ అండగా ఉంటుంది. ఆన్లైన్ క్లాసెస్ ద్వారా, ఆఫ్లైన్ క్లాసెస్ ద్వారా. మరి నోటిఫికేషన్ పరిస్థితి ఏంటి సార్ అంటే, నోటిఫికేషన్ ఇంకొక 2 నెలల టైం అయినా పట్టొచ్చేమో అని అనుకుంటున్నాను. 1 మంత్ లేదా 1.5 మంత్ టైం అయినా చూసుకోండి. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇవన్నీ కూడా మనం పక్కన పెడితే ఇన్స్పైర్ ఇండియా అకాడమీ చెప్పింది వాస్తవం అవుతుందా రాదా అనే విషయం మీకు తెలుస్తుంది. కానీ మనం ఏం చేయాలి, బిఫోర్ ద నోటిఫికేషన్ని మనం ప్రిపేర్ కావడానికి సిద్ధం కావాలి. 100% మనం చదివితేనే 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఈజీగా ఎగ్జామ్ని క్రాక్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. లేకపోతే మనం ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకొక విషయం ఏంటండి అంటే, కాంపిటేటివ్లో ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక గ్రూప్ 1 యాస్పిరెంట్ కావచ్చు, గ్రూప్ 2 యాస్పిరెంట్ కావచ్చు, లేదా సివిల్స్ యాస్పిరెంట్ కావచ్చు, ఏదో ఒక పుస్తకాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి. 100 పుస్తకాలు ముందరేసుకొని మనం అన్నీ చదువుతాము, అన్ని రకాలుగా ముందుకెళ్తామని మాత్రం 100% చెయ్యని కూడనటువంటి పెద్ద తప్పది. ఏంటండి అంటే, కాంపిటీషన్లో ఎన్నో రకాల పుస్తకాలు మార్కెట్లో ఉంటాయి. కానీ మనం తీసుకునేటువంటి పుస్తకం ప్రామాణిక పుస్తకాన్ని పరిగణలోకి తీసుకొని దాన్ని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయాలి. సుమారుగా ఒక బుక్ని మనం చదువుతున్నామంటే సుమారుగా 5 నుంచి 6 సార్లు మనం చదవవలసి ఉంటుంది. అలా చదివినప్పుడే దాని మీద నాలెడ్జ్ ఎలా ఉంది, ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా క్వశ్చన్ పేపర్ని మనం చేయగలుగుతున్నాం, 100% ఇన్ఫర్మేషన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రతి ఒక్క యాస్పిరెంట్ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. 100% దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. కాబట్టి చదవండి, చదువుతూనే ఉండండి. 100% మనం నోటిఫికేషన్ లోపల మనం ఉద్యోగం సాధించాలంటే ఈ కాంపిటీషన్లో ఒక పిహెచ్డి గ్రాడ్యుయేట్ కూడా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయి స్కాలర్, పిహెచ్డి స్కాలర్ కూడా గట్టి పోటీని ఎదురిస్తున్నాడంటే, ఒక గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ అయిపోయి ఉండి, గ్రూప్ 1 ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయిపోయి ఉండి, ఐటీఐ పూర్తి చేసుకున్నటువంటి యాస్పిరెంట్ ఆయన మీతో పాటు గట్టి పోటీని ఇస్తున్నాడంటే, మీరు ఏ స్థాయిలో ప్రిపేర్ అయితే మీకు ఉద్యోగాలు వస్తాయో అది మీరు నిర్ణయించుకోండి. కాబట్టి మీకు ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్ ప్రతిదీ మీ ముందుకు వస్తాయి. అతి త్వరలో, నాకు తెలిసి ఇంకొక 5 రోజుల్లో, ఈ డేట్ కమ్ డౌన్ చేసుకోండి, 5 డేస్ లోపు మీకు ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ని మీకు ముందు తీసుకొని వస్తున్నాను. ఆ బుక్ అనేది ఈ తెలుగు మీడియం బుక్లు ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ఇంగ్లీష్ మీడియం బుక్ కూడా అదే స్థాయిలో సక్సెస్ అవుతుంది. ఆల్ స్టోర్స్, మీరు ఎక్కడెక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ, తెలంగాణలో ఏ బుక్ స్టాల్స్లోకి వెళ్ళినా కూడా ఇన్స్పైర్ ఇండియా పబ్లికేషన్ జూనియర్ లైన్మెన్ పుస్తకం ఉంటుంది. దాంతోపాటుగా మీరు ఇంగ్లీష్ మీడియం బుక్ను కూడా మీకు తొందరలో అందుబాటులోకి తీసుకుని వస్తాను. చాలా వాల్యుబుల్ బుక్ మార్కెట్లోకి మీకోసం రాబోతుంది. మీరందరూ కూడా దాన్ని కూడా ఈ తెలుగు మీడియం బుక్ని ఆదరించినట్టుగానే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఆర్ఆర్బీకి సంబంధించి గ్రూప్ డి కూడా ఆల్ మోడల్ పేపర్స్ సిల్వర్, దాదాపుగా 25 మోడల్ పేపర్స్తో అతి త్వరలో మార్కెట్లోకి విడుదల కాబోతుంది.